పార్టీలో కొత్త పాత అంతర్గత పోరుపై రామచంద్రారావు హాట్ కామెంట్స్ చేశారు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడొద్దని చెప్పారు. ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరం ఏకమై ముందుకు పోదామని చెప్పారు. నేను మీలో ఒక కార్యకర్తనన్నారు. పార్టీ లైన్ దాటొద్దని విజ్ఞప్తి చేశారు రామచంద్రారావు. ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు రామచంద్రారావు. పార్టీ కన్నా పెద్ద ఎవరు లేరు. ఈవెన్ నేను కూడా ఈరోజు ఇక్కడ ఉంటే నీ కార్యకర్తని మాత్రమే. ఐఎమ్ ఓన్లీ వన్ అమంగ్ యూ అండ్ ద ఫస్ట్ అమంగ్ యూ. ఎవరు కూడా నో వన్ ఇన్ ద ఓ పార్టీ. దయచేసి కార్యకర్తలకు అందరికీ నేను ఒకటే కోరుతున్నాను. సోషల్ మీడియా ముందు పోయేటప్పుడు మీ యొక్క సొంత అభిప్రాయాలు దయచేసి రూమ్లో మాట్లాడండి, దయచేసి బయట మాట్లాడకండి. We will take serious action against those who are misusing the social media. తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది. ఎవరైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే, సోషల్ మీడియాలో ఒకరి మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, పార్టీ మీద, పార్టీ యొక్క అంశాలపైన, పార్టీ దీని మీద ఈరోజు వాళ్ళందరినీ కూడా నేను చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు కష్టపడ్డ పార్టీ, కష్టపడి కార్యకర్తలు, నాయకులు ఈ రకంగా తీసుకొచ్చారు ఈ స్థాయికి. ఇక్కడ నేను చూపెడుతున్న అశోక్ దాదా గారు ఉన్నారు, వెంకటరమణ గారు ఉన్నారు, యదునేని కృష్ణ గారు ఉన్నారు, సాంబమూర్తి గారు ఉన్నారు, మొదటి చైర్మన్. ఎంతోమంది ఇక్కడ కాసిపేట లింగయ్య గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు పార్టీ ఏం లేనప్పుడు వాళ్ళు పార్టీలో పనిచేసుకుంటూ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా అయిన వ్యక్తులు వాళ్ళు. ఏదో పార్టీ పెరుగుతున్నది అంటే మన యొక్క ప్రజల ఒక యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. మనకు ప్రజల ఆశీర్వాదాలు కావాలి. దయచేసి లెట్ us be యునైటెడ్. మన ఐక్యత్వాన్ని మనం ప్రదర్శిస్తాం. మన మధ్యన ఎటువంటి ఒక భేదభావం లేకుండా కార్యకర్తలు ఒక మంచి సంప్రదాయంతో ముందుకు పోవాలని చెప్పేసి అందరం కోరుతూ